యాక్షన్. బాహుబలి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ప్రభాస్తో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చారట. ప్రభాస్ ముందు దాదాపు 6000 పెళ్లి ప్రతిపాదనలు ముందు ఉంచారట. కానీ ప్రభాస్ మాత్రం అప్పుడు బాహుబలి మాయలో పడిపోయారట. బాహుబలి తప్ప మరో అంశం డార్లింగ్ మనసును కట్టిపడేయకపోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయనేది సమాచారం. బాహుబలి పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని కుటుంబ సభ్యులకు సూచించారనేది అప్పట్లో సమాచారం. అయితే ప్రభాస్ పెళ్లి 2 ఏళ్లు వాయిదా వేస్తే నష్టమేమీ లేదని అంచనాకు వచ్చారు. 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేద్దామనుకున్న ప్రభాస్ కుటుంబ సభ్యుల ఆశలపై దర్శకుడు రాజమౌళి నీళ్లు చల్లాడు. బాహుబలి 2ను తెరపైకి తెచ్చి పెళ్లి ప్రస్తావనను మరో 2 ఏళ్లు వాయిదా వేశారు. అలా ప్రభాస్ పెళ్లి అనూహ్యంగా 5 ఏళ్లు వాయిదా పడింది. అప్పట్లోనే ప్రభాస్కి 6000 ప్రతిపాదనలు వచ్చాయంటే బాహుబలి 2 తర్వాత డార్లింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాహుబలి మాయ నుంచి ప్రభాస్ తేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయి నటుడిగా మారిన తర్వాత ప్రభాస్ గురించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చిన అంశాలు ఇవే. జీవితంలో పెళ్లి, సొంత అభిరుచులను పక్కన పెట్టి బాహుబలి కోసం ప్రభాస్ 5 ఏళ్లు అంకితమయ్యారు. 5 ఏళ్ల కాలంలో దాదాపు 600 రోజులు డార్లింగ్ తపస్సులా బాహుబలి కోసం పనిచేశారు. బాహుబలి పాత్ర కోసం ఏకంగా 22 కేజీల బరువు పెరిగాడు. 87 కేజీల బరువు నుంచి 105 కేజీల బరువు వరకు శరీరాన్ని పెంచాడు. మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి పర్యవేక్షణలో బాడీ బిల్డింగ్ చేశాడు. రోజుకు దాదాపు 40 గుడ్లు ఆహారంగా తీసుకున్నాడు. కండలు పెంచి బాహుబలి అంటే ప్రభాస్ అనేలా శరీర ఆకృతిని మలుచుకున్నాడు. తెరపైన బాహుబలికి ప్రభాస్ తప్ప మరో నటుడు సరితూగడు అనే ఫీలింగ్ కల్పించడంలో డార్లింగ్ సఫలమయ్యాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ప్రభాస్కి నీరాజనం పడుతున్నారు. ఒకవైపు కెరియర్ను ప్రభావవంతంగా మలుచుకుంటూనే ప్రభాస్ తన వ్యక్తిగత అభిరుచులపై దృష్టి పెట్టాడు. తనకిష్టమైన పుస్తక పఠనాన్ని కొనసాగించాడు. ప్రభాస్కి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టమట. ఇంట్లో వ్యక్తిగతంగా మంచి లైబ్రరీ కూడా ఉందనేది తాజా సమాచారం. ప్రభాస్ చదవడమే కాకుండా వర్కౌట్లు, స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టపడతారట. జిమ్లో కసరత్తులు చేస్తూనే శరీర పటుత్వం కోసం బాహుబలి టైంలో వాలీబాల్ లాంటి ఆటను ఆడారట. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడతారనే సన్నిహితుల సమాచారం. వీలు చిక్కితే రాక్ క్లైంబింగ్ లాంటిపైన దృష్టి పెడతారనేది ఎవరికీ తెలియని విషయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది ప్రభాస్ మనస్తత్వం అని స్నేహితులు చెప్తుంటారు. ఎంత క్రేజ్ వచ్చినా లో ప్రొఫైల్ ఉండడంతో ప్రభాస్ స్వభావం ఎలాంటి వివాదాలు చుట్టుముట్టిన నటుల్లో ప్రభాస్ ఒకరని చెప్పుకుంటారు. ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్తో ఉంటారనేది ఇండస్ట్రీలో టాక్. ఒకదాని కోసం కట్టుబడి ఉన్నట్లయితే ఎలాంటి వాటినైనా లైట్ తీసుకుంటాడనేది బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంలో వెల్లడైంది. బాహుబలి షూటింగ్ సమయంలో ఓ సంస్థ ఓ వ్యాపార ప్రకటనలో నటిస్తే 10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిన బాహుబలి టైంలో ఏ ప్రాజెక్ట్ని చేయనన్న నిర్ణయంతో దానిని తిరస్కరించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ ఘటన ప్రభాస్ అంకిత భావానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రభాస్లో చాలా మందికి తెలియని మరో కోణం ఉంది. ఈ డార్లింగ్ పక్షి ప్రేమికుడు. తన నివాసంలో పక్షుల కోసం ఎన్నో పంజరాలను ఏర్పాటు చేశాడట. వాటికి స్వేచ్ఛ కూడా కల్పిస్తాడట. ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డులని బాహుబలికి దాసోహం అంటున్నాయి. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన అమీర్ ఖాన్ పీకే సినిమా రికార్డును కేవలం 6 రోజుల్లో తుడిచిపెట్టింది బాహుబలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.